సుబ్రహ్మణ్యం నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, మీకు ఈ గ్రామానికి ఎలాంటి పనులు చేశారు, ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వచ్చిన అపవాదం గురించి ఏం చెప్పబోతున్నారు? సుబ్రహ్మణ్యం నాయుడు గారు అనే ఆయన చాలా మంచి వ్యక్తి. మాకు 5 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన మంచి పనులే చేశారు మా గ్రామం వరకు. ఆయన సొంత డబ్బులో పెట్టి చేయించున్నాడు, కానీ ఆయన చాలా మంచి వ్యక్తి. లేని వాళ్ళకి పెట్టినవాడే కానీ వాళ్ళకాడ దోచుకునే మనిషి మాత్రం కాదు. ఇంకా దేవస్థానం మీద వచ్చిన అభియోగం అంటే మనం చెప్పనక్కర్లేదు, అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. అది మాత్రం మేము నమ్మటం లేదు. మనుషుడు అందరికి సాయం చేస్తాడు, పేద ప్రజలందరికీ సాయం చేస్తాడు, అందరికీ ఒకలాగానే చూసి అందరికీ చేస్తాడు. అమ్మ, గుళ్ళో ఆయన మీద అభియోగం వచ్చింది, మీరేమంటారు? అది కావాలని చేసింది అదంతా. అతను చాలా మంచోడు. గ్రామం తరపు నుంచి మీరేమనుకుంటున్నారు? మా గ్రామం తరపు నుంచి ఆయన మా ఒక దేవుడిలాగా చూస్తాం మేము అందరం. ఆయన చెడ్డ పనులు ఎప్పుడు చేయరు, మంచి ఆయన, మాకు నమ్మకం ఉంది. దేవస్థానం మీద వచ్చిన అభియోగంపై మీరేమంటారమ్మా? ఆయన మీద ఇందులు మోపినోడు, ఆయన ఏమో చెడ్డోడు కాదు, మంచోడు. ఆయన మీద ఎవరు ఏం చెప్పలేము. ఆయన మాకేమో ఇప్పటికేమో మంచిగా చేశాడు, మాకేం చెడ్డ చేయలేదు. మాకేం కావాలన్నా మా ఊరికి మా ఇళ్ళకి సంబంధించి ఆయన బాగా చేస్తాడు, అది మాకు నమ్మకం. సుబ్రహ్మణ్యం గారు బాగా మా ఊరికి ఏది కావాలన్నా సగం బుద్ధి పోయినా కూడా మనకి అధికారం పెరిగిస్తాడు, ఏ పనికైనా అడ్డుకుంటాడు. అదే ఆయన దేవస్థానం కింద ఆయన లేనిపోయిన నిందలు కట్టారు. అవన్నీ ఉట్టి మాటలు. ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆ దేవుడే ఆయన కాపాడుతాడు. మై నేమ్ ఈజ్ సలీమా. అది బుచ్చిరెడ్డిపాలెం మండలం, విలియమ్స్పేట గ్రామం. నేను పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన చాలా పెద్ద మనిషి. మా ఊర్లో చాలా మంచి పనులు, మంచి విషయాలు జరిగాడు. ఎవరికి ఆపద వచ్చినా మా ఊర్లో ముందుండి నడిపే వ్యక్తి తనేను. తన మీద ఇలా మధ్య వచ్చింది అని అందరూ అంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఇలా అబద్ధాలు చెప్పి అబద్ధాలతో మోసం చేసి ఇలా తన మీద మచ్చలు తేవడం, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మాటలు తన మీద మోపడం చాలా వరకు అసలు బాధాకరం. అలాంటి వ్యక్తి మీద నిందలు వేయడం మంచిది కాదు. మా ఊరికి చాలా మంచి చేశాడు. ప్రతి ఒక్కరూ పలానా ఆపద ఉంది అన్నంగానే వెంటనే ఆదుకునే వ్యక్తి తను. అలాంటి వ్యక్తిని ఇలా చేయడం మంచిది కాదు అసలు. ఇలా నిందలు మోపి తనకి మచ్చ తెప్పించాలని ఎంతోమంది కుట్రలు చేసినా తనని ఏం చేయలేరు. అతను యథాస్థానాన్ని చేరుకుంటారు, అదే స్థానంలో మళ్ళీ తను చైర్మన్గా కూర్చుంటారు. ఇది ఎప్పటికీ వాస్తవం. తను మాత్రం ఏం చేయలేదు, అలా చేసే వ్యక్తి కాదు. ఎన్ని మచ్చలేసినా తను నిస్వార్థంగానే ఉంటాడు. ఉన్నవాడు చైర్మన్గా అన్న బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. అక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరికి అసలు ప్రసాదమే దొరికేది కాదు, కానీ అన్న బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క మనిషి ప్రసాదం దొరికే వెళ్ళి అందరికీ అక్కడ దర్శనం జరిగేది. ఇంతకుముందు అయితే అసలు దర్శనమే జరిగేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్కరికి దర్శనం జరిగినట్లు చూసుకొని అక్కడ ఫుడ్ కానీ, మంచి కానీ, చెడ్డ కానీ ప్రతి ఒక్కటి చాలా అభివృద్ధిగా మేము దేవస్థానానికి వెళ్ళినప్పుడు అసలు బాగానే ఉండేది కాదు, చెత్త గిత్త అంతా ఉండేది. కానీ అన్న చైర్మన్గా ఉన్నప్పుడు మేము ఒకసారి వెళ్ళాము అక్కడికి. అక్కడ ఫుడ్ కానీ, అక్కడ జరిగే విధానం కానీ, అక్కడ చెప్పే ప్రజలందరూ ఇంతకుముందు మాకు అసలు ప్రసాదమే దొరికేది కాదమ్మా, ఇప్పుడు అన్న వచ్చినప్పటి నుంచి మాకు ప్రసాదము, దర్శనం అన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు బాగుంది అని చెప్పి చాలామంది మాతో అనడం మేము విన్నాము. కానీ అన్నని అలా అనడం చాలా వరకు నేరం. అసలు పట్టించి అన్నని ఇలా అనడం చాలా వరకు ఇది కామాక్షమ్మ తల్లే వాళ్ళకి కన్యాశాసనం చేస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.